అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. పిఎస్ సమీపంలోనే వైసీపీ నేత కేశవరెడ్డి, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కూడా ఇరు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ రేగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ జరుగుతున్నారు. విజయ్ కుమార్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, ఎలా ఉంది, అసలు గొడవ కారణం ఏంటి, ఏం చెప్తున్నారు ఇరువర్గ నేతలు? అయితే గత వారంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జరిగిన సంఘటన మర్చిపోక ముందే మరోసారి ఈరోజు తాడిపత్రిలో పూర్తి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ సర్కిల్లో వైసీపీ కార్యకర్త గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల కేశవరెడ్డి అక్కడ చిన్నపాటి అంటే గంగుల కేశవరెడ్డికి టీడీపీ నాయకులకి చిన్నపాటి మాటలు తీవ్ర ఘర్షణకు అయితే చోటు చేసుకున్నా. గంగుల కేశవరెడ్డిని పోలీస్ స్టేషన్ సర్కిల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడం జరిగింది. అయితే గాయపరచడం కూడా జరిగింది. అయితే ఈ గాయాల పాలైన కేశవరెడ్డిని అక్కడే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే తరుణంలో దాదాపు 3 వెహికల్స్ లో 3 స్కార్పియో వాహనాల్లో వైసీపీ కార్యకర్తలు గంగుల కేశవరెడ్డిని పరామర్శించడానికి రావడంతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే భారీగా అక్కడ కూడా టీడీపీ నాయకులు కూడా చేరుకుని ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం జరిగింది. రాళ్ల దారిలో దాదాపు 3 స్కార్పియో వాహనాలు దెబ్బతినగా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫర్నిచర్ కూడా దెబ్బతినింది. అయితే ఈ సంఘటన పోలీసులు చూస్తూ ఉన్నారు తప్పిస్తే ఆపే ప్రయత్నం అంటే పూర్తిగా పోలీసులు కంట్రోల్లో లేని పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే స్పందించిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు వెంటనే అదనపు బలగాలు తాడిపత్రికి రప్పించి ప్రస్తుతానికి అయితే పరిస్థితిని కంట్రోల్లో ఉంచారు. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు అయితే ప్రశాంతంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వారం 10 రోజులకు ఒకసారి తాడిపత్రిలో ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హరీష్, థ్యాంక్ యూ విజయ్.